కేరళ ట్రిప్ మున్నార్. మేము ఫస్ట్ అయితే మున్నార్ విజిట్ చేసాం. ఇక్కడికైతే మేము హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి అయితే వయా బస్సు మీద వెళ్ళాం. సో కోయంబత్తూరు నుంచి అయితే ఉడుమలై వరకు ఒక బస్సు, మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ మున్నార్ వరకు ఒక బస్సు. సో మున్నార్లో అయితే మేము 3 days ఉన్నాం. 3 nights 4 days. మేమైతే బుక్ చేసుకున్న హోటల్ అయితే అమ్మ కాటేజ్ మాట. ఇదైతే 3 days 4 nights అయితే అరౌండ్ 4000 అయితే పడ్డది. సో ఇది మేము ఉన్న రూమ్ అయితే మా రూమ్ నుంచి అవుట్ సైడ్ లొకేషను. సో ఇదైతే నియర్ బై బస్ స్టాప్, మున్నార్ బస్ స్టాప్. సో నెక్స్ట్ అక్కడ నుంచి అయితే మేము డే 1 అయితే ట్రిప్ స్టార్ట్ చేసామన్నమాట, లొకేషన్ విజిట్. ఫస్ట్ డే 1 అయితే మేము వెళ్ళింది అయితే కొచ్చిన్ డైరెక్షన్లోకి వెళ్ళాం. సో మోస్ట్లీ కొచ్చిన్ డైరెక్షన్లో అయితే వ్యూ పాయింట్స్ ఉంటాయి ఎక్కువ. ఫస్ట్ వ్యూ పాయింట్ ఏంటంటే పోతమేడ వ్యూ పాయింట్. దానికంటే అయితే మనకి ముందు అయితే ఐడల్ పార్క్ అని ఉంటుంది, బట్ అదైతే మేము లాస్ట్లో విజిట్ చేసాం. ఇది ఎందుకంటే ఇది నియర్ బై మున్నార్ ఉంది, 1.5 kilometers. సో లాస్ట్లో విజిట్ చేద్దామని అది చూసాం. సో నెక్స్ట్ వ్యూ పాయింట్ అయితే సన్సెట్ పాయింట్. సో ఇదేంటంటే మోస్ట్లీ మనకి ఇక్కడ సన్సెట్ వ్యూ అయితే బాగా కనబడుతుంది. ప్లస్ ఇది ఏంటంటే మనకి కాఫీ తోటలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. కాఫీ కాదు, టీ ప్లాంటేషన్. సో ఇదే సెకండ్ పాయింట్. చూడండి, ఇంకా ఎటు చూసినా అయితే మనకి బ్యూటిఫుల్ లొకేషన్ కనబడుతుంది. మొత్తం టీ ప్లాంటేషన్ ఎక్కడ చూసినా టోటల్ చుట్టూ. ఇదే కాదు, మోస్ట్ ఆఫ్ ద లొకేషన్ మున్నార్ కేరళ అంతా టీ ప్లాంటేషన్ ఉంటుంది. మనకి ఏంటి అరకులో అయితే మనకి ఏముంది, కాఫీ తోటలో కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది కదా. సో అలాగే మున్నార్ కేరళ సైడ్ అయితే ఎక్కువ టీ ప్లాంటేషన్ ఉంటుంది ఇదంతా. బట్ అక్కడ టీ అయితే టేస్ట్ చేసాం, బట్ ఏంటంటే అంతకైతే నచ్చలేదు. ఎందుకంటే మేబీ మనం తాగే టీలో అయితే అవి ఇవి కలుపుతారు కాబట్టి మనకి కొంచెం టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మేబీ అవి ఏమి కలపరేమో, తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయేమో, అదర్ యాడెడ్ ఇంగ్రీడియంట్స్ టీలో. సో అందుకే టేస్ట్ అయితే అసలు నచ్చలేదు. ఈవెన్ మేమైతే టీ ఇప్పుడైతే అక్కడి నుంచి 2 ప్యాకెట్లు తెచ్చిన తర్వాత అయితే కాసుకున్నాం. బట్ ఆ టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. జస్ట్ మొత్తం పారబోసామంట కాసిందంతా. సో అది ఎలా ఉంది. బట్ అండ్ ఆల్సో మనకి మున్నార్ ఈ కొచ్చిన్ డైరెక్షన్లోనే మనకి టాటా కన్జ్యూమర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన టాటా టీ ఇండస్ట్రీ అంటే ఒక కంపెనీ అయితే అక్కడే ఉంది. సో టాటా టీకి సంబంధించిన మొత్తం అయితే మేబీ ఇక్కడే తయారవ్వచ్చు. సో అదైతే ఒక కంపెనీ అయితే ఇక్కడ చూసాం మేము. సో అపార్ట్మెంట్ చూడండి, ఇదంతా లొకేషన్ ఎంత బాగుందో, మనకి సన్సెట్ లొకేషన్ ఇదంతా మున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కారాడిపారా వ్యూ పాయింట్. సో ఇది అది చూడండి, ఇది కూడా లొకేషన్ ఎంత బాగుందో వ్యూ పాయింట్. నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే కల్లారు వాటర్ ఫాల్స్. ఇదే ఒక కల్లారు వాటర్ ఫాల్స్. చిన్నయ్యే, అంటే బేసిక్గా ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి, కానీ అన్ని చిన్న చిన్నవి ఉంటాయి. పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఎక్కడ చూడలేదు మేము. నెక్స్ట్ ఏంటంటే వండర్ వ్యాలీ అడ్వెంచర్ పార్క్. సో ఇక్కడే మనకి జిప్ లైన్ ఇలా ఉంటాయి. సో బేసిక్గా అయితే ఇక్కడ 2 packages ఉంటాయి. ఒకటి ఏంటంటే 1200, ఇంకోటి ఏంటంటే అరౌండ్ 1500 పర్ హెడ్ అనమాట. అంటే 1500 ఏంటంటే దాంట్లో మనకి ఇది కొంచెం లోగా, అంటే డౌన్గా ఉంటుంది. అక్కడి నుంచి పైకి రావడానికి ఒక దిక్కున మనకి రోప్ వే లాగా వెహికల్ లాంటిది ఉంటుంది అనమాట. సో దాని మీద వస్తామన్నమాట, కింద నుంచి పైకి ఎక్కలేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళు కావాలంటే ఆ ప్యాకేజ్ తీసుకొచ్చి అది 1500. నార్మల్గా అయితే అది వితౌట్ అదైతే మనకి 1200, అరౌండ్ 1300 దాకా ఉంది. బట్ నేను చెప్పడం ఏంటంటే ఈ వండర్ వ్యాలీకి వెళ్ళవైతే వేస్ట్ అని చెప్పొచ్చు. పర్ హెడ్ 1500 అంటే శుద్ధ వేస్ట్. ఎందుకంటే మోస్ట్లీ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్. ఇంకా చూడండి, ఇలా ఈ ఒకటి షూటింగ్, గన్ షూటింగ్, యారో షూటింగ్, ఇవి కాకుండా మళ్ళీ మనకి పోలీస్ ట్రైనింగ్ లేదా ఆర్మీ ట్రైనింగ్ ఉంటాయి కదా, ఇవి అలాంటివి. సో మోస్ట్లీ ఇలాంటివి ఉంటాయి. ఓన్లీ ఒకటి ఏంటంటే జిప్ లైనర్ ఉంటుంది, అదొకటే మనం కొంచెం ఎంజాయ్ చేయొచ్చేమో. అంతకన్నా మిగతా అయితే మనం వేస్ట్ అని చెప్పొచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, బట్ పర్ హెడ్ పిల్లలకు కూడా ఐ థింక్ సేమ్ ప్రైజ్ అనుకుంటాను. సో చూసుకుని అయితే వెళ్ళండి. ఇదైతే మేమైతే వేస్ట్ అని చెప్పొచ్చు. మేమైతే ఇద్దాం కాబట్టి 3000 అయింది. నేనే ఒక్కడనే కొంచెం అట్లీస్ట్ పెట్టిన డబ్బులకి ఏదో కొంచెం ఏమన్నా న్యాయం చేద్దామని అక్కడక్కడ వెళ్ళాను. నా భార్య అయితే, మా వైఫ్ అయితే అసలు ఏది కూడా దేంట్లో పార్టిసిపేట్ చేయలేదు. జస్ట్ ఐ థింక్ 1 or 2 things అంతే. సో ఇదైతే మోస్ట్లీ స్కిప్ చేయడం బెస్ట్. ఎందుకన్నా ఆ డబ్బులు అయితే మీకు నెక్స్ట్ అక్కడ అటు ఇటు తిరగడానికి ఉపయోగపడతాయి. సో ఇది ఒకటి సైక్లింగ్. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న పిల్లలు ఆడుకుని ఉంటాయి తప్ప బేసిక్గా మెయిన్గా మనకి అట్రాక్ట్ చేసి అయితే అంతగా ఏమి లేదు. జిప్ లైనర్ తప్ప దీంట్లో వండర్ వ్యాలీ అడ్వెంచర్ పార్క్ మోస్ట్లీ ఇదైతే స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్పచ్చు.
సో ఇది రోప్ వే వెహికల్ అనమాట. కింద నుంచి పైకి వచ్చే మొత్తానికి ఉంటుంది అన్నమాట ఇది. సో ఇది యాడ్ చేసుకుంటే అదేమో పర్ హెడ్ 1500, వితౌట్ ఇదైతే ఈ యాక్టివిటీ అయితే అరౌండ్ 1300. సో విత్ దిస్ అయితే అరౌండ్ 1500 పడుతుంది పర్ హెడ్. మాకైతే అరౌండ్ 3000 పడుతుంది, 2990 సంథింగ్ ఎంతో పడుతుంది అన్నమాట ఇద్దరికి. సో ఇదైతే వేస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇదొకటి బంగీ జంప్ ఇలాంటివి ఉంటాయి మోస్ట్లీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి. వాటికి పెద్దలకైతే మనం మనీ వేస్ట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే హైడల్ పార్క్. ఇది మున్నార్కి నియర్ బై అన్నమాట. సో అందుకని మేము లాస్ట్లో వెళ్దామని వచ్చాం. ఏంటంటే ఈ పార్క్ మోస్ట్లీ మనకి బ్లోసమ్ ఫ్లవర్స్ అని ఉంటాయి కదా, సో ఫ్లవర్స్ ఉంటాయి ఈ ఐడల్ పార్క్లో. సో అంతే, అంతకన్నా వేరే అయితే ఏం లేవు. చూడండి ఇవే ఫ్లవర్స్, ఆ డెకరేషన్స్ ఎలా ఉన్నాయో. ఇది పర్ హెడ్ ఐ థింక్ 60 రూపీస్ అనుకుంటాను ఎంట్రీ ఫీజు. ఇక్కడైతే చూడండి మోస్ట్లీ అన్నీ ఇక్కడ ఫ్లవర్సే ఉంటాయి. అంత ఫ్లవర్ గార్డెన్ మాట ఇదంతా. అంతా చూడండి ఇంకా లోపల ఎలా ఉన్నదో. పార్క్ అయితే బాగుంది. జస్ట్ అలా వెళ్ళి ఇలా అంతే తప్ప అక్కడ మనం కొంచెం లేదా టైం స్పెండ్ చేయడానికి కూర్చోవడానికి తప్ప వేరే అంటే విజిటింగ్ అంటే మెయిన్గా అట్రాక్టింగ్ అయితే అంతగా ఏమీ లేవు. జస్ట్ మనకు తెలిసింది కదా పార్క్ ఎలా ఉంటుందో, అలా వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయడానికి టైం స్పెండ్ చేయడానికి తప్ప వేరే ఉండదు. సేమ్ ఇదే చూడండి మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయి. ఇవన్నీ ఇది హైడల్ పార్క్లో ఉన్న ఫ్లవర్స్ ఇవన్నీ. సో మేము ఈ కొచ్చిన్ డైరెక్షన్కి వెళ్ళేటప్పుడు అయితే ఆటో అయితే రెంట్ తీసుకున్నమాట. పర్ డే 1000 రూపీస్ అయితే తీసుకున్నాడు. మనకి 5 డే అరౌండ్ 6, 7, 8 డైరెక్షన్స్ వ్యూ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి లొకేషన్స్ మాట. అన్నీ తీసుకొస్తాడు. మనం వెయిటింగ్ కూడా అక్కడే, మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇది జస్ట్ 25 కిలోమీటర్స్ ఉంటుంది టోటల్ ట్రిప్. వెళ్ళడానికి 25, రావడానికి 25. సో దీనికైతే 1000 రూపీస్ తీసుకున్నాడు. బట్ అక్కడ బైక్ రెంటల్స్ కూడా చాలా బాగున్నాయి. 500 పర్ డే ప్లస్ 500కి ఏంటంటే మనం 100 కిలోమీటర్స్ అయితే పర్ డేకి అయితే తిరగచ్చు. అది కూడా మార్నింగ్ 8 to 6. సో 6 దాటిందంటే మళ్ళీ నెక్స్ట్ డే అనదర్ రెంట్ అయితే ఇంకో 500 అయితే పే చేయాలి అని అనమాట. అండ్ 100 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ అయితే 100 కిలోమీటర్స్ దాటితే పర్ కిలోమీటర్ 5 రూపీస్ అని చెప్పాడనమాట. సో అది